జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో టెర్రరిస్టు మూకలు టూరిస్టులను కాల్చి చంపేసిన తర్వాత అన్యాయంగా అమానుషంగా భారతదేశం తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాల్లో ప్రధానమైనది సింధు జలాలకు సంబంధించి ఒప్పందాన్ని పక్కన పెట్టడం. అయితే ఇప్పుడు సింధు జలాలకు సంబంధించి ఒప్పందం పక్కన పెట్టగానే పాకిస్తాన్ మీద ఇది చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది అని, గన్ షాట్ పాకిస్తాన్ ఎడారి అయిపోతుంది అని, తిండికి లేక అలమటించిపోతారు అని, సరే దీని చుట్టూ రకరకాల పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రాక్టికల్ గ్రౌండ్స్ మీద కనుక ఇది ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది? సింధు జలాలకు సంబంధించి 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి ఈ ఒప్పందం భారత్ పక్కన పెడితే మనం గమనించాల్సింది ఈ 65 సంవత్సరాలలో సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఒక దేశం కంప్లీట్గా ఏకపక్షంగా పక్కన పెట్టడం ఇదే చరిత్రలో ఫస్ట్ టైం. 65 సంవత్సరాల్లో ఒప్పందం కుదిరిన తర్వాత దీన్ని పక్కన పెట్టడం ఫస్ట్ టైం. సరే, ఎగువ దేశం కాబట్టి సింధు జలాలకు సంబంధించి భారత్ ఈ ఒప్పందాన్ని పక్కన పెట్టి పాకిస్తాన్ను చావుదెబ్బ కొట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది అని. సరే, ఇప్పుడు ఇమ్మీడియట్గానే పాకిస్తాన్ మీద ఎంత ప్రభావాన్ని చూపుతుంది? సింధుతో పాటు దాని 2 ఉపనదుల ప్రవాహాన్ని పాకిస్తాన్లోకి వెళ్ళనీయకుండా భారత్ ఎంతవరకు అడ్డుకోగలుగుతుంది అనే దాని చుట్టూ కూడా చర్చ జరుగుతూ ఉంది. బేసిక్గా సింధు జలాలకు సంబంధించి సింధు నదికి దానికి తూర్పు ప్రాంతం వైపు ఏమో సట్లాస్, రావి, బియాస్ ఈ 3 నదులేమో భారతదేశానికి ఆ ఒప్పందం. పశ్చిమ వైపు ఉన్న సింధు, జీలం, చినాబ్ ఇందులో 80% నీళ్ళేమో పాకిస్తాన్కు ఇవ్వాలి అని చెప్పి ఈ ఒప్పందం యొక్క ప్రధానమైనటువంటి లైన్. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని భారత్ పక్కన పెడతానే ఆ సింధు, జీలం, చినాబ్ ఆ నదుల ప్రవాహం పాకిస్తాన్లోకి వెళ్లకుండా, ఈ సింధు జలాలు వెళ్లకుండా భారత్ అడ్డుకోగలదా అనే దాని చుట్టూ చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే భారత్కి ఈ సట్లాజ్, రావి, బియాస్ ఈ నదుల ద్వారా ఎంతైతే నీళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉందో అందులో కేవలం 20% నుంచి 30% మాత్రమే నీటిని వినియోగించుకుంటూ ఉంది భారత్. కారణం ఏంటి? మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు అక్కడ లేవు. భారీ రిజర్వాయర్లు కట్టు భారీగా నీటి నిల్వ చేసుకునే ఆ ఫెసిలిటీ కూడా ఎక్కువగా లేదు. దీనికి మళ్ళీ 2 కారణాలు ఉన్నాయి. పాకిస్తాన్తో ఒప్పందం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు, ఈ సింధు జలాలకు సంబంధించి ఏం నిర్ణయం తీసుకున్నా ఒక దేశం మరొక దేశంతో ఇచ్చిపుచ్చుకోవాలి కాబట్టి వాళ్ళ ఈ మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకి, రిజర్వాయర్లకి పాకిస్తాన్ కూడా అభ్యంతరం చెబుతూ వచ్చింది. బట్ ఇక్కడ పాకిస్తాన్ వైపు నుంచి కూడా ఒక కంప్లైంట్ ఉందిలేండి. భారత్ మొత్తం సమాచారం మాతో పంచుకోవట్లేదు, 40% మాత్రమే పంచుకుంటూ ఉంది అని చెప్పి పాకిస్తాన్ చెబుతూ వస్తుంది. సరే, ప్రపంచ బ్యాంకు దగ్గర ఈ సింధు నదికి సంబంధించి పాకిస్తాన్, భారత్ వాళ్ళ వాదనలు ఎప్పటి నుంచో వినిపించుకుంటూ వస్తూ ఉన్నాయి. అయితే భారత్కు కేటాయించిన నీళ్ళే 20 నుంచి 30% ఉపయోగించుకునే విధంగానే లేదు. ఒకటి కారణం అది ఈ ప్రాజెక్టు, ఈ అగ్రిమెంట్ ఒకటి. సెకండ్, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో భారత్ భూభాగంలో ఉన్న వాళ్ళు కూడా ఈ మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు అక్కడ ఇనిషియేటివ్ తీసుకున్నాం. సరే, కారణాలు ఏవో ఉండనియండి. ఈ క్రమంలో పాకిస్తాన్ వైపు వెళ్లాల్సినటువంటి నీళ్లను ఆపాలి అంటే ఉధృతమైన నదీ ప్రవాహం ఉన్నప్పుడు దానిని ఆపడం ఇంపాసిబుల్. ఎడ సాధ్యమవుతుంది? ఇంపాసిబుల్. అట్లా కావాలి అనుకుంటే భారీగా రిజర్వాయర్లు కట్టాలి, నీళ్లు స్టోర్ చేయాలి. స్టోర్ చేసి నీళ్ళను మళ్లించాలి అంటే చాలా పెద్ద కాలువలు నిర్మించాలి, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు కావాలి. ఇప్పటికిప్పుడు అవన్నీ కూడా సాధ్యపడని విషయమే.
ఇప్పటికిప్పుడు ఎట్లా సాధ్యమవుతాయి? అండ్ ఇప్పుడు సమ్మర్లో నీళ్లు కనుక తక్కువ ఉన్నప్పుడు స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి అప్పుడు డెఫినెట్లీ పాకిస్తాన్ మీద భారత్ ఎంతో కొంత ప్రభావాన్ని చూపించే విధంగా నిర్ణయాలు అయితే తీసుకోవచ్చు. బట్ ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఇది అమలు జరిగింది కాబట్టి పాకిస్తాన్ మళ్ళీ ప్రపంచ బ్యాంకు దగ్గరికి వెళ్ళి తన వాదన వినిపించవచ్చు. అండ్ ఏకపక్షంగా ఏ దేశం కూడా దీన్ని రద్దు చేసుకోకూడదు అని పాకిస్తాన్ వాదిస్తుంది. అలా జరిగితే డైరెక్ట్ యుద్ధానికి పిలిపించినట్లే అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టినంత మాత్రాన ఇమ్మీడియట్గా పాకిస్తాన్ మీద ఎఫెక్ట్ చూపించకపోయినా ఈ నిర్ణయం మీద కనుక భారత్ అలాగే నిలబడి ఉంటే లాంగ్ రన్లో రిజర్వాయర్లు కట్టుకున్నా, మౌలిక వసతుల కల్పనా ప్రాజెక్టులు కట్టుకున్నా, ఏం చేసినా కూడా పాకిస్తాన్ అడగాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అప్పుడు లాంగ్ రన్లో కావాలంటే పాకిస్తాన్కి నీళ్లు వెళ్ళనీయకుండా కంట్రోల్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఈ సింధు జలాల మీదనే పాకిస్తాన్లోని 80% భూభాగం ఆధారపడి బ్రతుకుతూ ఉంది. వాళ్ళకు కావాల్సిన విద్యుత్తులో ఈ నదుల మీద కట్టినటువంటి పవర్ ప్రాజెక్టుల ద్వారానే 3/3 విద్యుత్ పాకిస్తాన్కి నదుల ద్వారానే అందుతూ ఉంది. సో ఈయన ఉన్న పలంగా గన్ షాట్ అని చెప్పలేం. డెఫినెట్లీ లాంగ్ రన్లో ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా చూపెడుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉందిలేండి. ఎప్పుడైతే రెండు దేశాల మధ్య ఏదైనా కనుక ఉద్రిక్తతలో వివాదాలు వచ్చినప్పుడు ఎగువ దేశం అనేది ఈ నీటి ప్రవాహాన్ని అడ్డుకొని దిగువ దేశం మీద ఒక వాటర్ బాంబును ప్రయోగించడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ కూడా, రెండు దేశాల మధ్య వివాదాలు ఎప్పుడు వచ్చినా కూడా ఇది కూడా ఈ చర్చ వస్తుంది. అంటే ఎగువ దేశం ఒక వాటర్ బాంబును దిగువ దేశం మీదకి వదిలితే, వాటర్ బాంబు అంటే ఫర్ ఎగ్జాంపుల్ విస్తృతమైన వర్షాలు నదీ ప్రవాహం ఉందనుకోండి, అప్పుడు నీళ్లను స్టోర్ చేసేసి, ఉధృతంగా నదీ ప్రవాహం ఉన్నప్పుడు ఆ నీళ్ళను స్టోర్ చేసేసి కింద వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా వదిలేశారనుకోండి, ఏమవుతుంది? కింద విపరీతమైన నష్టం జరుగుతుంది. సో దాన్నే వాటర్ బాంబుగా పిలుస్తూ ఉంటారు. మరి ఆ విధంగా వాటర్ బాంబు అనేది వేయడం కింది దేశాల మీద ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ కూడా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. భారత్ ఈ పని చేస్తుంది అని చెప్పి అంటే ఇప్పటికిప్పుడు ఎవరు అనుకోవడం లేదు. బట్ అదిగో ఇటువంటి రాక్షస చేష్టలు ముదిరితే ఎవరైనా చేయక తప్పదేమో. అండ్ ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు భారత్ ఇలా వాటర్ బాంబ్ వేయాలన్నా పాకిస్తాన్ మీద ఇక్కడ ఇంకో కన్స్ట్రెయింట్ కూడా ఉంది. ఎందుకని? మన రిజర్వాయర్లు ఎక్కడైతే ఉన్నాయో మన భూభాగంలో, అక్కడ నుంచి పాకిస్తాన్ చాలా దూరంలో ఉంది. పాకిస్తాన్కి చాలా దూరంగా మన రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ వాటర్ బాంబు లాంటివి కనుక ప్రయోగిస్తే మన భారత్ భూభాగంలో కూడా చాలా గణనీయమైన ప్రభావం చూపెడుతుంది. ఎక్కడో ఉంది భారత్ భూభాగంలో, చాలా దాటుకొని పాకిస్తాన్కి వెళ్ళాలి. మధ్యలో ఇంక రిజర్వాయర్లు పాకిస్తాన్కి దగ్గరగా లేవు. సో భారత్ భూభాగంలో కూడా ఇది చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది. అండ్ పైపెచ్చి సింధు నది అంటే హిమాలయాల నుంచి వచ్చిండేటివి కదా. హిమాలయాల నుంచి వచ్చినటువంటి, మీకు అవగాహన ఉంటే తెలిసే ఉంటుంది, హిమాలయాల నుంచి వచ్చినటువంటి ఈ నదులు అక్కడ పుట్టినవి ఏవైనా, అక్కడ నుంచి వచ్చే నదులు ఏవైనా ఫుల్ బురద ఉంటాయి. బురద ఒక్కసారిగా నీటిని నిల్వ చేసి అట్లా చేసామంటే రిజర్వాయర్లతో బురదతో పేరుకుపోతాయి. వదిలిన తర్వాత కింద కనుక అంత బురద నిండకపోతుంది. అది చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది ఇలా వాటర్ బాంబులు ప్రయోగిస్తే. సో ప్రస్తుతం అటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఒకటైతే ఫ్యాక్ట్, నీళ్ళ ఉధృతి విస్తృతంగా ఉన్నప్పుడు సింధుతో పాటు దాని 2 ఉపనదులు పాకిస్తాన్లోకి వెళ్లకుండా ఆపే అంత కెపాసిటీ ఇప్పుడు భారతదేశానికి ఆ రిజర్వాయర్లు, ఆ కెపాసిటీ, కాలువల విస్తృతి లేనేలేదు. నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు కొంతవరకు ఇంపాక్ట్ చూపించవచ్చు. అండ్ భారత్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని కనుక కట్టుబడి మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు, అక్కడ ఇంకేమైనా రిజర్వాయర్లు, కాలువలు విసి ఇదంతా చేసుకుంటూ వెళ్తే లాంగ్ రన్లో పాకిస్తాన్ మీద ఇంపాక్ట్ చూపెడుతుంది. మరి ఏదో ప్రపంచ దేశాలు, ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించి దీన్ని మళ్ళీ సాల్వ్ చేయకుండా ఉంటారా, ఎవరు వేలు పెట్టకుండా ఉంటారా అన్నది $1 మిలియన్ ప్రశ్న. భారత్ ఎంతవరకు ఈ కఠిన నిర్ణయాన్ని కంటిన్యూ చేయగలుగుతుంది అన్నది కానీ ప్రశ్న. మరి ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం ఎందుకు ప్రకటించారు అని అనుకుంటే, డెఫినెట్లీ భారత్లో ఒక ఎమోషన్ ఉంది కాబట్టి ఆ అటాక్ చుట్టూ ఆ ఎమోషన్ని డెఫినెట్లీ ఈ నిర్ణయం చల్లారుస్తుంది. ఇమ్మీడియట్గా ఏమి ఇంపాక్ట్ చూపించదు పాకిస్తాన్ మీద. బట్ భారతదేశ ప్రజల మీద అయితే
ఒక ఎమోషన్, అదిగో మన దేశం పాలకులు ఇమ్మీడియట్గా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు అని ఒక చర్చ జరగడం కోసం అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిర్ణయం మీద కలిస్తే కమిటెడ్గా ఉంటే ఏం జరుగుతుంది అన్నదానికి డెఫినెట్లీ కాలం సమాధానం చెప్పాలి. మరి పాకిస్తాన్ మిత్రదేశంగా చైనా ప్రభావం ఎంతవరకు ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు? మరి బ్రహ్మపుత్ర అనేమన్నా కనుక మన 2016లో జమ్మూ కాశ్మీర్లో మిలిటెంట్ దాడి తర్వాత కూడా నీళ్లు రక్తం కలిసి ప్రవహించలేదు అని మన భారత నాయకత్వం అన్న తర్వాత చైనాలో ఒక ఉపనది మీద వాళ్ళు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టారు. దాన్ని మళ్ళించి ఆ ఉపనదే భారత్లోకి బ్రహ్మపుత్రగా ప్రవహిస్తుంది. అప్పుడు వాళ్ళు ఒక హెచ్చరికలాగా పాకిస్తాన్కు మద్దతుగా అన్నట్టే చైనా. ఇప్పుడు భారత్ కూడా ఈ సింధు నది దీని మీద కనుక నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి చూడాలి. అంటే ఈ సింధు జలాలకు సంబంధించి భారత భూభాగం ఏదైతే ఉంటుందో అది చాలా కీలకమైన భూభాగం. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన నాయకత్వం కూడా డీల్ చేయాల్సిన అవసరం చాలా ఉంది.